సహోదరులారా, యేసయ్య నామములో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. 127 కీర్తన ఒక ప్రత్యేకమైనటువంటి భావము మనకు కలిగి ఉన్నది. 127 కీర్తనలో ఒకటో వచనం ఏముందంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమని. అంటే ఇల్లు అంటే ఇక్కడ కట్టుబడి మాత్రమే కాదు కానీ, ఒక ఇల్లు అంటే ఒక కుటుంబము. అంటే ఒక కుటుంబము సంతోషంతో ఉండాలన్నా, ఒక కుటుంబం కట్టుబడి ఉండాలన్నా, అది దేవునికి అనుగ్రహము కలిగి ఉండాలి. దేవుడు ఒక పట్టణమును కాపాడకపోతే, ఆ పట్టణానికి కావలి వారు ఎంతమంది ఉన్నా కూడా, ఆ పట్టణము, ఆ కావలి వారి యొక్క ప్రయాసం వ్యర్థమవుతది. అంటే ఒక పట్టణాన్ని కాపాడాలన్నా, ఒక కుటుంబాన్ని కాపాడాలన్నా, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కనికరము ఆ యొక్క కుటుంబం మీద గాని, పట్టణం మీద గాని ఉండాలి. ఒక వ్యక్తి ఎక్కువ కష్టపడినంత మాత్రాన మాను ఎక్కువ కష్టపడినంత మాత్రాన ఆర్థికంగా బాగా అభివృద్ధి అవుతాడని కాదు. ఒక ఆర్థిక వ్యవస్థలో కూడా దేవునికి అనుగ్రహం ఉండాలి. సహోదరులారా, ఒక వ్యక్తి రక్షించబడాలన్నా, ఒక కుటుంబం రక్షించబడాలన్నా, ఒక పట్టణము రక్షించబడాలన్నా, ఒక దేశము రక్షించబడాలన్నా, ఆర్థిక వ్యవస్థలు బాగుండాలన్నా, దేవుడికి అనుగ్రహం లేనిదే మనం ఏమి చేయలేము. కావున దేవునికి అనుగ్రహము మనకు కలగాలని ప్రతిదినము ప్రార్థన చేయడం అనేటిది మనకు ప్రధానటువంటి బాధ్యత.